క్రేజీ. యా చందు. ఓకే, నమస్కారం అండి. ఫైనల్గా ఇది మా సెకండ్ ఫిల్మ్. ఫస్ట్ అనగనగా చేసాము, మంచి మ్యూజిక్ చేసాము, అందరూ అప్లోడ్ చేశారు. ఇది సెకండ్ ఫిల్మ్, ఇది కూడా బాగా చేసాము. ఫెబ్ 6th రోజు స్క్రీన్స్ మీద చూస్తారు. మంచి విజువల్స్, మంచి కంటెంట్, ప్రశాంతమైన మ్యూజిక్. డెఫినెట్గా మీకు ఒక ట్రిప్కి వెళ్ళొచ్చిన ఫీలింగ్ ఉంటుంది. దట్స్ ఫర్ షూర్. అండ్ ఈ సినిమా అయిపోయిన తర్వాత ఒక స్మైల్తో బయటకు వస్తారు. ఏం సినిమారా బాబు అసలు అలాంటి మీకు థాట్ రాదు. జస్ట్ ఒక స్మైల్తో బయటకు వస్తారు హ్యాపీగా. మీలో ఉన్న కూడా చాలామంది మారుతారు, అంటే ఇన్సెక్యూరిటీస్ తీసుకుని బయటకు వస్తారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఉన్న టీం అందరూ బిలో 30 ఉంటారు డెఫినెట్గా. సో వీళ్ళందరినీ ఒక ఫాదర్ లాగా ఆయన వెనకాలండి అలా పుష్ చేస్తూ, ఏం కాదు మీరు చేయండి, నేను చూసుకుంటాను, ఏదైనా మనం చేయగలం అనుకుని బౌండరీస్ అన్నీ దాటుకుంటూ చివరికి ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చి రేపు Feb 6th మీకోసం పెడుతున్నారు. సో వంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గ్రేట్ఫుల్ దట్ నేను అనగనగా సినిమా రిలీజ్ అయిన తర్వాత అనగనగా సక్సెస్ ఈవెంట్లో ఒక మాట అన్నాను. ఈ సినిమా చూస్తూ 80s కిడ్స్ ఉన్న వాళ్ళు అందరూ సినిమాకి కీరవాణి గారు కంపోజ్ చేసినట్టు ఉంది అని అంటున్నారని ఒక మాట అన్నాను. కట్ చేస్తే ఈ ఈవెంట్లో కీరవాణి సార్ మమ్మల్ని బ్లెస్సింగ్ చేస్తూ ఉన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నిహారిక మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవరకొండ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వేదవంశీ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమాలో ఒక పాట రాయడానికి అవకాశం ఇచ్చిన అందరికీ, అంటే నేను జనరల్గా ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు లిరిక్స్ రాస్తూ చేస్తూ ఉంటాను అనమాట. సో ఎవరికన్నా పైలట్ ట్యూన్స్ ఇచ్చినప్పుడు కూడా అదే ఇస్తాను. సో అలాగే వినయ్కి సిచ్యువేషన్ చెప్పిన వెంటనే, అలా ఇచ్చిన వెంటనే లిరిక్స్ బాగున్నాయి, ఇదే ఉంచేద్దాము అని చెప్పాడు. జస్ట్ ఒక 1 word మార్చాడు, జాయిగా కథలు అనేది. సో దట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్ యాక్చువల్లీ. సో నా సాంగ్లో ఇంటెన్షన్ ఏముండే అంటే, వీడికి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. మనం పొద్దున్న లేవగానే ఏం చేస్తాం జనరల్గా, వాట్ వీ డూ ఇన్ ద మార్నింగ్. సో రాత్రి ఉన్నదాన్నో రేపటి గురించో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాము. సో అరే ఇది ఎలా చేయాలి, ఇదే చేయాలని అన్నీ మర్చిపోయి చక్కగా లేచి, మనం లేచిన వెంటనే ఫస్ట్ ఐ థింక్ మనం చూసేది మన ఫోన్ చూస్తాం, కరెక్ట్? సో ఇవన్నీ కాకుండా లేచిన వెంటనే ఫస్ట్ ఏం చేయగలగాలి మనం? ఒక నవ్వుతో మనం రోజును మొదలు పెడితే ఎంత హాయిగా ఉంటుంది కదా. సో అదే ఉద్దేశంతోనే ఒక నవ్వుతో మొదలు పెడదాం రోజుని, ఆ బాధలో మర్చేద్దాం హాయిని అనుకుని రాసిన తర్వాత ఇలాంటి పాటలు, ఇలాంటి పదాలు ఎవరు చెప్తే బాగుంటుంది అని డిస్కస్ చేసినప్పుడు, ఇంకెలా చెప్పాలి, ఎవరు పాడారు అంటే ఒక రాజు వచ్చి రాజ్యంలో, వీళ్ళు చెప్పడానికి నాకు ఫ్రేమింగ్ రావట్లేదు, బట్ నా ఇంటెన్షన్ అర్థమైంది అనుకుంటా. ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పారు అనేది నా ఇంటెన్షన్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Feb 6th రోజు మీరు చూస్తారు ఒక మంచి సినిమా, మంచి మ్యూజిక్ ఖచ్చితంగా చూస్తారు డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐఎమ్ ఇన్వైటింగ్ మై I'm very sorry, I forgot to mention some people.